మరో ట్రెండింగ్ టాపిక్ మొన్నటి వరకు జానీ మాస్టర్ది సార్. సో జానీ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ ఏమో బయటకు వచ్చి మా వారు ఏం చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. సో అసలు బెయిల్ దొరుకుతుందో లేదో అన్న టైంలో బెయిల్ దొరికింది, బయటకు వచ్చారు. అసలు ఈ వ్యవహారం చూస్తుంటే మీరేం చెప్తారు? ఈయన జానీ మాస్టర్ గారు అవుట్ స్పోకెన్ అండి. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలి, అప్రస్తుతమైన ఒక మాట చెప్పి తీరాలి. ఇప్పుడు జబర్దస్త్లో ఆది ఉన్నాడు కదా, ఆయన నోటు దోడు ఎక్కువ. ఎలాగే అనాలి, సారీ టు సే లైక్ దిస్. ఎందుకంటే ఆయన కొడుకు వ్యక్తుల మీద పనిచేసేస్తాడు, బాడీ షేమింగ్ మీద అది తప్పు. అది ఆ జ్ఞానం లేదా మాత్రం బయట ఉపన్యాసాలు ఇస్తున్నాడు కదా. అంటే పనిచేసేస్తూ ఏం చెప్పాడంటే, ఆయన సుధీర్కి ఆయనకి తేడా ఏంటంటే, ఆయన ఏదో ఒకరి కోసం కక్కుర్తి పడతాడు, కానీ ఈయన అలా కాదు, అందరి కోసం కూడా కక్కుర్తి పడతాడు, అదే పని అన్నట్టుగా చెప్పాడు అన్నమాట. అప్పటికి బాగా నవ్వేసినది చాలా హర్ట్ చేస్తుంటుంది ఎవరికైనా సరే. అంటే అక్కడ జబర్దస్త్ టీంలో నువ్వు అలా పనిచేసేసినట్టు వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి అనిపించింది, కానీ ఆయన కోసం మాట్లాడిన ఇష్టం లేక మాట్లాడాను. అలా అది కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది కొంతమంది వ్యక్తులకి. ఇకపోయినట్టయితే ఆయన నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత కొన్ని రాజకీయ కోణాల్లోంచి కొన్ని కుట్రలు జరిగాయి అంతే. ఒకటి, ఆయన పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, మా ప్రాణాలు పెట్టేస్తారన్నమాట. అని దెబ్బ కొట్టాలంటే ఎవరు కొట్టాలి? ఆ వైఫ్ను పట్టుకున్నారు. వైఫ్ అంటే వైఫ్ కాదు, ఏదో చేర్ తీసినటువంటి అసిస్టెంట్ని పట్టుకున్నారు, త్రూ హిజ్ అసిస్టెంట్. ఏంటమ్మా 2019లో కలిసిన వ్యక్తి ఇంతవరకు కూడా బయటికి రాకుండా, ఇంతవరకు కూడా ఎవరైనా ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికిందంటే ఒక వారం రోజులు చూస్తారు, తర్వాత వాళ్ళు కలిసిపోతారు, డిన్నర్ చేస్తారు, ఏదో చేస్తారు. ఇప్పుడు క్లబ్లు ఇన్ని సంవత్సరాల్లో కూడా జానీ మాస్టర్ ఏమనలేదట. ఇప్పుడు జానీ మాస్టర్ అంటే అది ఎవరైనా నమ్ముతారా? మనం ఎక్కడ ఇండస్ట్రీలో ఉంటున్నామమ్మా. ఇక్కడ ఎవరికి తెలియని విషయాలు కొంచెం చెప్తా. ఇప్పుడు మీకు అంతకుముందు ఫస్ట్లో హీరాల పశుమూర్తి కృష్ణమూర్తి మాస్టర్ ఉండేవారు, వాళ్ళ అసిస్టెంట్లు కొట్టేసేవాడు. కొట్టడమే అంతే, ఇలా ముద్ర తప్పు వచ్చిందనుకోండి ఫ్యాట్మని కొట్టేవాడు, చెయ్యిసేవాడు. అంతకుముందు వెంపటేశ్వర సత్యం, పెద్ద సత్యం, వేదాంతం రాఘవయ్య, తర్వాత ఏమో ఇక్కడ మనకి పశుమూర్తి కృష్ణమూర్తి. హీరాల మ్యాచ్ అయితే కర్ర పట్టుకుని కొట్టేవాడు, తంతుండేవాడు. 80s 90s లేదు 70s అంటే 62 చరిత్ర చెప్తున్నాను అన్నమాట. వేదాంతం రాఘవయ్య మాస్టారు, వెంపటి పెద్ద సత్యం, చెరి సత్యం వాళ్ళ మాస్టర్లు, పశుమతి కృష్ణమూర్తి మాస్టారు. వీళ్ళు ఏం చేసేవారంటే చెదగొట్టేసేవారు అన్నమాట. దానికి ఏం చేసేవారు అసిస్టెంట్లు? సహజంగా గ్రూప్ డ్యాన్సులు, మామూలు డ్యాన్సులు చేసేవాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ అన్నమాట. డ్యాన్స్ నేర్చుకుంటే మొత్తం పుట్టడి సంతానం ఉంది, అంటే వాళ్ళ తాలూకా అన్నయ్యలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళు నిజంగా ఎంత త్యాగం చేస్తారు తెలుసమ్మా. బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తారు, కానీ ఇంటి అందరూ కనిపిస్తారు అన్నమాట. అందుకోసం వాళ్ళు ఏం చేసేవారు, ఆ డ్యాన్స్ మాస్టర్కి అనుకూలంగా ఉండేవారు. అంతకంటే వివరంగా నేను చెప్పలేను, ఎందుకంటే కుట్టేస్తుంటే బాధలు పడలేరు కదా. ఆ పని చేయాలి, డ్యాన్స్ చేయాలి. మరి శైలీ మాస్టర్ అయితే గుయ్యం అనిపించేవాడు అన్నమాట. వీళ్ళందరూ అలాగా అంటే డ్యాన్స్ మాస్టర్ ఇలా రాగానే ఇంకెవరైనా కాళ్ళకి నమస్కారం పెడతారా? వీళ్ళు మాత్రం ఇంకా కొనసాగిస్తారు. మీరు ఎంత డబ్బు ఉన్నా, మీరు ఎంత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా డ్యాన్స్ నేర్చుకుంటే ఇలా పెట్టేస్తారు. ఆ కాళ్ళకి నమస్కారం చేసి డ్యాన్స్ చేయాలి. అది సంప్రదాయాలు కొనుక్కోండి, అవి మనం తిప్పి కొట్టలేము. అలాగే మేకప్ చేస్తున్నప్పుడు ఏంటంటే సహజంగా మేకప్ మ్యాన్కి నమస్కారం పెడతారు, నమస్కారం పెడితే మేకప్ మ్యాన్ బొట్టు పెడతాడు. ఇది వీళ్ళందరూ చిన్నవాళ్ళు పెట్టడం కాదు. ఎన్టీ రామారావు గారి పీతాంబరం అనే ఒక మేకప్ మ్యాన్ ఉండేవాడు, పీతాంబరం. ఆయన తర్వాత ప్రొడ్యూసర్ అయిపోయాడు. ఇప్పుడు దాని తర్వాత పీతాంబరం అసిస్టెంట్ ముత్తు ఉన్నాడు అన్నమాట. వచ్చిన తర్వాత మాస్టర్ అని ఇలా అంటాడు రామారావు అంటే అదే పని చేశారు చాలా కాలం. ఇలా మాస్టర్ అంటాడు, నమస్తే అంటగా నమస్కారం 2 చేతులు జోడించి ఆయన నమస్కారం చిరకరణ శుద్ధిగా పెడతాడు. మిగతా ఎలా అండవు ఇలా. ఇది ఎప్పుడు ఆయనకి అలవాటు. అప్పుడు బొట్టు పెట్టి ఆయన దండం పెట్టుకుంటాడు నటరాజుకి. ఇంత మంచి సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఆ సాంప్రదాయంలో ఒకటి, వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారమ్మా. మ్యూజిక్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరూ ఉన్నారంటే చాలా ప్రేమగా ఉంటారు. ఆ ప్రేమ వెలలేనిది మాట అంతే. దానికి మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఇలాగ అన్నాడు అంటే 10 సంవత్సరాల్లో ఇప్పుడు అనలేదమ్మా, 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడే అన్నాడా, కానీ ఇవన్నీ ఎవరు అనలేదు. మొత్తానికి ఏదో జైల్లో పెట్టడం జరిగింది.
దాన్ని ఆ పార్టీ నాయకుడిగా, జనసేన పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన హెచ్చరిక చేయడం జరిగింది. పార్టీని డిస్మిస్ చేశాడు. మరి ఈ చేసిన ప్రేమలు ఎక్కడ పోతాయి? తప్పదు. ఈరోజు బెయిల్ మీద వస్తున్నాడంటే దాని వెనక ఎవరో హస్తం ఉంటుంది. ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసు. ఆయన జైల్లో పెట్టడానికి ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసు. ఎవరో ఆయనతో అసిస్టెంట్కి ఎవరికో సంబంధాలు ఉండొచ్చు. ఆ సంబంధాలు ఉండబట్టి ఆయన చెప్పొచ్చు, ఈవిడ బయటికి రావచ్చు. మొత్తానికి అంత తేనె తొట్టులాగా అన్నీ కలిసి ఆ రహస్యాలన్నీ బయటకు వచ్చాయి. ఆయన కొంచెం హ్యాపీగా బయటకు వస్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పుకుంటాడు. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కనుక ఇంకా పేటరేగిపోతాడు అనమాట. ఇంకా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని ఇంకా ఇండస్ట్రీలో టాప్ డాన్స్ మాస్టర్ అవ్వాలనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఆయనకి ఆ ఆలోచనలు రావాలనే మనం కోరుకుందాం. రైట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.